Zone Ads, World of Local Business Info. స్ట్రెస్ ఇప్పుడు ఎంతమందికి లేదు? ఈ స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుందని చూస్తే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఓకే, దాన్ని ఎఫెక్టివ్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిజియోథెరపీలో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఎక్కువ వస్తుంది. జాబా బిజినెస్సా? కొన్నాళ్ళు జాబ్ చేయాలి, ముఖ్యంగా ఫిజియోథెరపీ డాక్టర్స్. కంపారిజన్ లేకుండా మోటివేషన్ చెప్పే స్పీకర్ని ఒకరిని చూపించండి. హౌ టు డయాగ్నోస్, హౌ టు ట్రీట్, హౌ టు అసెస్, ఇవన్నీ ముఖ్యంగా మనకు తెలియాల్సిన ఫ్యాక్టర్స్. హౌ టు మేనేజ్ హెల్త్, ఫిట్నెస్, ప్రాపర్ గైడెన్స్. మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది మీ ఇస్తున్నాం. మీ పోస్చర్ ఎందుకు అని ఇంపార్టెన్స్ అని అంటున్నాను అని అంటే, బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయండి. ఈ కంపారిజన్ చేసుకునే కొద్దీ మీ స్ట్రెస్ లెవెల్స్ డబల్ ట్రిపుల్ అయిపోతుంది. 4 times, 5 times, 10 times అయిపోతుంది. అయిపోయేసరికి మెంటల్ హెల్త్ ఎప్పుడైతే దెబ్బతిన్నదో, ఫిజికల్ హెల్త్, మెడికల్ హెల్త్ కూడా దెబ్బతింది. గ్రౌండ్స్ లో పిల్లలు అనేది తక్కువైపోయారు, వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవేర్నెస్ తగ్గిపోయింది, ఎక్సర్సైజెస్ అనేవి లేవు, సన్ ఎక్స్పోజర్ అనేది లేదు. ఫస్ట్ నువ్వు రాంగ్ వేలో డైరెక్షన్ లో మాత్రం వేరే వాళ్ళని గైడ్ చేయి. చెప్తున్నా, నువ్వు గైడ్ చేసే ముందు మాత్రం ఆలోచించి మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతలడు హర్ట్ అయ్యాడంటే మాత్రం డెఫినెట్లీ మనం కూడా సఫర్ అవుతాం. హాయ్, అండర్స్టాండింగ్ స్ట్రెస్ అండ్ హౌ టు మేనేజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. స్ట్రెస్ ఇప్పుడు ఎంతమందికి లేదు? ఎందుకు లేదు అంటున్నారా? ఎందుకంటే అందరికీ ఉంది. స్ట్రెస్ లేని వాడు ఎవరు లేరు, నో డౌట్ అబౌట్ ఇట్, మీకు కూడా తెలిసింది. బట్ దాన్ని కరెక్ట్ గా మేనేజ్ చేస్తున్నారా లేదా? ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనం, ఏంటి అంటే చాలా వరకు మోటివేషన్ కి, డిసిప్లిన్ కి, కన్సిస్టెన్సీకి, కంపారిజన్ కి తేడా తెలియదు. అంతే కదా? రైట్. ఇప్పుడు లైక్ మోటివేషన్ అన్నాం అనుకున్నాం. ఇప్పుడు ఎందుకంటే మోటివేషనల్ వీడియోస్ చాలా మంది చూస్తున్నాం, రైట్? లైక్ ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారు, లేకపోతే లైఫ్ లో గోల్ అచీవ్ చేయాలనుకుంటారు. ఒక మోటివేషనల్ వీడియోను లేదా మోటివేషనల్ కథను, అవునా కదా? అంటే మన లైఫ్ కి ఆపాదించేటువంటి కథలు వింటుంటాం. సో ఆ కథని బేస్ చేసుకుని మనం గ్రో అవ్వాలి, లేకపోతే ఆ కథని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుని గ్రో అవ్వాలి అని అనుకుంటారు మోటివేషన్ గా. బట్ ఈ మోటివేషన్ అనేది ఎలాంటిది? ఒక కుక్కర్ లాంటిదండి, విజిల్ కుక్కర్ లాంటిది అనమాట. ఎందుకంటే అది ఒక్కసారిగా మోటివేషన్ ఎలా చేస్తుందంటే, ఇలా బర్ర చేసిన మిమ్మల్ని ప్రస్తుతం అనిపిస్తుంది ఒకసారిగా. ఆ క్షణం ఒక 5 days ఉంటుందేమో మహా అయితే, అవునా కదా? సో లైఫ్ లాంగ్ మీరు ఎందుకంటే మోటివేషన్ తీసుకున్న తర్వాత దాన్ని కన్సిస్టెంట్ గా మీరు క్యారీ ఆన్ చేయాలి. అది క్యారీ ఆన్ చేయకపోతే ఎలా ఉంటుందంటే, లైక్ ఇప్పుడు మీరు ఒక లైక్ కామన్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటి? లైఫ్ లో ఏదైనా లైఫ్ లో గోల్ పెట్టుకుంటారు, అచీవ్ చేయాలి అనుకుంటాడు. అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? 100% ఎలాగంటే దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తాడు, అవునా? ఆ మోటివేషన్ లో కొంతమంది యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే, ఆ మోటివేషన్ తో పరిగెత్తేస్తారు, ఎగరగడ పడతారు. పడితే మళ్ళీ లేవడానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్ గా తీసుకోలేకపోతున్నారు. కొంతమంది అంటే తీసుకుని మళ్ళీ రీబౌన్స్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అందుకని మోటివేషన్ కి, సెల్ఫ్ డిసిప్లిన్ కి, సెల్ఫ్ మోటివేషన్ కి డిఫరెన్స్ చాలా ఉంది. ఈ స్ట్రెస్ అసలు ఎందుకు వస్తుందని చూస్తే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు అందరికీ చాలా వరకు తెలుసు, ఎందుకంటే ఫేస్ చేస్తున్నారు మీరు కాబట్టి, మనందరం ఫేస్ చేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ ని. ఓకే, దాన్ని ఎఫెక్టివ్ గా ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిజియోథెరపీలో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే మేనేజ్ చేసుకోవాలి. ఎలాగ మేనేజ్ చేసుకోవాలి? ఒకటి, మోటివేషనల్ వీడియోస్ చూసినా దాన్ని ఊరికే అందరికి మనమే ఇదేదో మనకు సంబంధించిందేమో అనిపించేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేసుకుని పరిగెట్టేసి కంపారిజన్ చేసేసుకుని, ఈ కంపారిజన్ చేసేయడం వల్ల మీకు అర్థం కావట్లేదు, డబల్ స్ట్రెస్ పెంచుకుంటారు. ఓకే, ఈ డబల్ స్ట్రెస్ ని మళ్ళా పెంచుకుంటూ పోతుంటే ఏంటంటే కంపారిజన్ పెరిగిపోతూ ఉంటుంది. మోటివేషన్ ఎందుకంటే కంపారిజన్ లేకుండా మోటివేషన్ చెప్పే స్పీకర్ని ఒకరిని చూపించండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు సరదాగా ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది. ఏంటి అంటే జాబా బిజినెస్సా? రైట్? చాలా మందికి డౌట్ ఉంది. ఎందుకంటే జాబా బిజినెస్సా డైలమాలో పడేస్తున్నారు కదా. ఒక్కటి చెప్తానండి, నేను మెడికల్ ఫీల్డ్ కి సంబంధించి మాత్రం ఒకటి చెప్తాను. ఏంటి అంటే, చదవగానే, డిగ్రీ అవగానే, లేదా ఎంబీబీఎస్ కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీ గురించి చెప్తాను, ఎందుకంటే ఫిజియోథెరపీ అసోసియేట్ ప్రొఫెసర్ గా చేశాను కాబట్టి ఈ ఫీల్డ్ లో చెప్తాను నేను, ఎందుకంటే అడ్రస్ చేస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి.
అవ్వగానే ఇమీడియట్ గా వచ్చేసి ప్రాక్టీస్ చేసేయడం, అదొక్కటి ఫస్ట్, అంటే ఓన్ గా. ఎందుకంటే స్కిల్స్ పెంచుకోకుండా, ఎక్స్పీరియన్స్ పెంచుకోకుండా నాకు పర్సంటేజ్ ఎంత ఉంది అంత ఉంది అని అనుకుంటాం మనందరం. ఓకే, మీరు ఎప్పుడైతే అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మనందరికీ కావాల్సింది ఏంటంటే ఎక్స్పీరియన్స్, స్కిల్స్, టాలెంట్, రైట్? ఈ మూడు ఎలా వస్తున్నాయి? మీకు మార్క్స్ వస్తాయి, నేను ఒప్పుకుంటా. మేబీ మీరు కష్టపడి చదువు ఉండొచ్చు, రైట్? ఎక్కువ స్కిల్స్, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే లైఫ్ లో బయటకి గెయిన్ చేసుకుంటారు. అందుకే ఫస్ట్ కొన్నాళ్ళు జాబ్ చేయాలి. నేనైతే అది చెప్తాను. ఎందుకనంటే జాబ్ ని సెలెక్ట్ చేసుకోకుండా, నీకు బయట జరిగే విధానాలు ఎట్లా ఉంటాయి ఏంటనేది తెలుసుకోకుండా ఇమీడియట్ గా బిజినెస్ లోకి వెళ్ళిపోతే మాత్రం ఓకే, తీసుకునే కెపాసిటీ ఇమీడియట్ గా రాదు. దానికి ఫండింగ్ కావాలి, అవునా కదా? అంటే లాస్, బై లాస్ అన్ని చాలా ఉంటాయి. అవి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. అందుకని చెప్పేసి కొన్నాళ్ళు జాబ్ చేయడం మాత్రం నా సజెషన్. ముఖ్యంగా ఫిజియోథెరపీ డాక్టర్స్, ఎస్. అండ్ వీళ్ళకి కనుక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోకుండా తక్కువ డ్యూరేషన్ లో మనం తొందరపడ్డారు అంటే మాత్రం చాలా వరకు ఇప్పుడు జరిగే డ్యామేజెస్ కి కారణం కూడా మనమే అవుతుంది. అర్థమవుతుందా? అందుకనే ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేసుకోండి. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అయిన తర్వాత ఎస్, మీరు ఓన్ గా మీకు కాన్ఫిడెంట్ గా ఉంటారు. ఎస్, మంచిదే, వెళ్ళి మీరు ఓన్ గా ఎస్టాబ్లిష్ చేసుకోండి, క్లినిక్ పెట్టుకోండి. యూ కెన్ ట్రీట్ ఆన్ యువర్ ఓన్. బట్ థింగ్ ఏంటి అంటే హౌ టు డయాగ్నోస్, హౌ టు ట్రీట్, హౌ టు అసెస్, ఇవన్నీ ముఖ్యంగా మనకు తెలియాల్సిన ఫ్యాక్టర్స్. అలాగే లైఫ్ లో కూడా ఇంకోటి, స్కిల్స్ అనేది పెంచుకోకుండా మనం బయటకు దిగిపోయి ఏదైనా బిజినెస్ చేసేసినా కూడా ఆటోమేటిక్ గా దెబ్బలు పడిపోయేది మనకి, అవునా కదా? అందుకని చెప్పేసి ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని మెయిన్ గా ఇంక్రీజ్ చేసేది ఎక్కడంటే ఇన్కమ్ దగ్గర. ముఖ్యంగా మిడిల్ ఏజ్ పర్సన్స్ చెప్తున్నాను, ఎందుకంటే పాపం వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందరికి ఐ డూ యాక్సెప్ట్ దాట్. తొందరపడి నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి చేయొద్దు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి, మీ వాల్యూని మీరే పెంచుకోండి. ఆటోమేటిక్ గా మీరు యూ క్యాన్ మేక్ గార్డెన్ అంటారు కదా. ఎక్స్పీరియన్స్ మోటివేషనల్ స్పీకర్ చాలా మంది చెప్తుంటారు, మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్తారు. మన ఎగ్జాంపుల్స్ ని తీసుకోవాలి, బట్ దాన్ని రాంగ్ వేలో మనం ఎలా చేస్తాం, పర్సీవ్ చేసుకుంటాం. ఈ రాంగ్ వేలో పర్సీవ్ చేసుకునేటప్పటికి ఆటోమేటిక్ గా రాంగ్ స్టెప్స్, రాంగ్ డైరెక్షన్స్ లో వెళ్ళిపోవడం, తర్వాత మనం అందరం సఫర్ అవుతాం, అవునా కదా? ముఖ్యంగా యంగ్స్టర్స్ అందరికీ నేను ఒక్కటే విన్నపం ఏంటంటే స్ట్రెస్ ని తగ్గించుకునే విధానం చాలా సింపుల్ అండి, బట్ వెరీ అన్ఫార్చునేట్. ఇలాంటి థింకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గించండి. నెక్స్ట్, హౌ టు మేనేజ్ హెల్త్, ఫిట్నెస్. ముఖ్యంగా స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మనకు కావాల్సింది హెల్త్, ముఖ్యంగా హెల్త్. ఈ హెల్త్ ని మనం ముఖ్యంగా ఈ పరుగుల్లో పరిగెబడిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్ తీసుకుంటారు, నో డౌట్. ఓకే, లైక్ ఇప్పుడు హార్డ్ వర్క్ ఉంటుంది, రైట్? అంటే కంపెనీస్ కి వెళ్ళాలి, లేదా కొన్ని చోట్లకి వెళ్ళి మనం ఏంటో దాన్ని బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవాలి. టైమింగ్స్ కుదరవు, అవునా కదా? టైమింగ్స్ కుదరకపోతే ఫుడ్ రైట్ టైం తీసుకోలేము. ఇలాంటి విషయాల్లో మనందరం కూడా నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. నెగ్లెక్ట్ చేసేటప్పటికి ఏమవుతుంది, హెల్త్ అనేది స్లోగా డిటోరియేట్ అయిపోతుంది. ఈ డిటోరియేట్ అయిపోయేసరికి ఏమవుతుంది, మనందరం స్ట్రెస్, బ్రెయిన్ కి డబుల్ స్ట్రెస్ ఇచ్చేస్తాం, హార్ట్ కి డబుల్ స్ట్రెస్ ఇచ్చేస్తాం, ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డబుల్ స్ట్రెస్ ఇచ్చేస్తాం. దాంతో అన్ని ఆర్గాన్స్ స్లోగా డిటోరియేట్ అవుతుంది, ఫంక్షన్స్ అన్నమాట. ఈ ఫంక్షన్ ఎప్పుడైతే డిటోరియేట్ అవుతుందో మనందరం కూడా ఆటోమేటిక్ గా హెల్త్ ని ఖరాబ్ చేసుకుని ఒక టైంకి మిడిల్ ఏజ్ పర్సన్స్ అబౌవ్ 30-35 వచ్చేసరికి అందరం సఫర్ అవుతాం. ఓకే, ఈఎంఐలు అని, లేకపోతే లోన్స్ అని, అవునా? ఇలాంటివన్నీ కూడా తొందరపడి, అవునా? సో ప్రాపర్ ప్లానింగ్ అనేది మీకు ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్, తొందరపడి నిర్ణయాలు తీసేసుకోవడం, తొందరపడి రాంగ్ డిసిషన్స్ తీసేసుకోవడం, ఇలాంటివి మాత్రం వద్దు. ఓకే, నెక్స్ట్, హెల్త్ లో ముఖ్యంగా ఏం చేయాలి? ఫిజియోథెరపీలో మేము చేసేది ఏంటి అంటే ప్రాపర్ గైడెన్స్. మీకు సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది మేము ఇస్తున్నాం. ఫిజియోథెరపీ డాక్టర్స్ అందరూ ప్రాపర్ గా ఇస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎలా ఇస్తాము, ఏం చేస్తున్నాము అనేది ఇప్పుడు మీకు ఐడియా ఇవ్వబోతున్నాను. ఎలా అంటే మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోస్చర్ చెక్ చేస్తాం, తర్వాత మీతో మాట్లాడిన మీ హిస్టరీ తీసుకున్న తర్వాత, మీ డేటా అంతా తీసుకున్న తర్వాత మాకు అర్థం అవుతుంది వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్. అది తెలిసిన తర్వాత దెన్ డెఫినెట్లీ వీ కెన్ ట్రీట్ యూ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ పోస్చర్ ఎందుకు అని ఇంపార్టెన్స్ అని అంటున్నాను అని అంటే బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు, మీరు ఎప్పుడు పోస్చర్ గురించి నేను ఒక ఆల్రెడీ పెద్ద వీడియోనే ఉంది, మీరు ఎప్పుడైనా కావాలంటే మీరు ఫ్రీ టైంలో చూడొచ్చు. చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫోన్ పట్టుకోకుండా ఈ రోజుల్లో ఎవ్వరం కూడా లేవు.
మొబైల్ ఆల్రెడీ అందరం డిస్కస్ చేసుకుందే ఇది, అవునా కదా? మీ అందరికీ కొద్దిగా తెలిసిందే, ఎందుకంటే మన అందరికీ నోయింగ్లీ మనం డ్యామేజ్ చేసేసుకుంటున్నాం. అందుకని దాన్ని ఆపాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, అవునా కదా? ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. నేను ఇదే చెప్తాను, ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేయండి. లేకపోతే మాత్రం మనందరం కూడా డ్యామేజ్ అయిపోయిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ఇలాంటివన్నీ ఆపేద్దాం. ఓకే, నెక్స్ట్ దానివల్ల మీకు వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి వచ్చే ఇబ్బంది ఏంటది, ఆర్థరైటిస్, లో బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, ఇవన్నీ ఇష్యూస్ అన్ని పెరిగిపోతున్నాయి స్లోగా. తర్వాత కంపారిజన్ పెరిగేసరికి ఇంకా ఫ్యామిలీలో లేనిపోని ఇష్యూస్ అన్ని తెచ్చుకుంటాం. హ్యాపీనెస్ అనేది లేకుండా పోతుంది, సాటిస్ఫాక్షన్ లైఫ్ అనేది లేకుండా పోతుంది. అందుకే ఫస్ట్ అది ఆపేద్దాం. ఓకే, మోటివేషనల్ వీడియోస్ చూసేటప్పుడు మాత్రం నేను ఒకటే మీకు ఒక డిస్క్లైమర్ చెప్పబోతున్నాను. ఏంటి అంటే, వాళ్ళు చెప్పేది చక్కగా మంచి కోసమే చెప్తున్నారు, కానీ మనం తీసుకునే విధానం ఎలా ఉంది అనేది ఆలోచించండి. ఎందుకంటే వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, తీసుకునేటప్పుడు కూడా మనం చదువుకొని కూడా మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే ఆ మోటివేషనల్ వీడియోస్ని ఇప్పుడు ఇది నేను పర్టికులర్గా స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే, చూస్తున్నాను బయట పేషెంట్స్ని కూడా చూస్తున్నాను, ఇన్స్పైర్ అయిపోతారు, తీసేసుకుంటారు, మోటివేట్ అయిపోతారు, ఒక్కసారిగా ఇలా బర్స్ట్ అయినట్టు అవుతారు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ మెల్లగా డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఇది మన వల్ల కాదు అని అనుకుంటారు. అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడే లైఫ్ ఉంటుంది. మీకు ఆల్రెడీ మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటది, ఈసీజీ కదా. ఏంటది ఈసీజీ అనేది ఎలా ఉంటుంది, రైట్? ఈ విధంగా గ్రాఫ్ లో ఉన్నట్టు ఉంటుంది. ఆ ఈసీజీని చూస్తే మీకు అర్థమైంది ఏంటి, అప్ అండ్ డౌన్స్ ఆర్ క్వైట్ కామన్. అదంటే అది ఉంటేనే, అప్ అండ్ డౌన్స్ ఉంటేనే, హార్ట్ బీట్ అనేది కొట్టుకుంటుంటేనే మనము అలైవ్. ఇన్ కేసు కనుక స్ట్రైట్ అయిపోయింది అని అంటే శివోహం, అయిపోయినట్టే, ఫినిష్. అర్థమవుతుందా? ఇదే గుర్తుపెట్టుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ అంటే అందరికీ నీట్గా అలా లైన్ ఉండదు. ఇప్పుడు అంటారు మనం బ్యాక్గ్రౌండ్ ఉన్నది, పెద్ద పెద్ద హీరోలకి వాళ్ళకి వీళ్ళతో కంపేర్ చేసుకుంటారు, వాళ్ళ ఫాదర్కి ఇలా ఉంది, వాళ్ళ ఫాదర్కి ఎంత వచ్చింది. దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టం అండి. వాళ్ళు ఎంతో టాలెంట్ తెచ్చుకుంటారు, ఎంతో కష్టపడతారు, అది మనం చూస్తే కానీ అర్థం కాదు అక్కడ. అంచేతనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, లెట్ us ఫోకస్ ఆన్ అవర్ పర్సనల్ గ్రోత్, డోంట్ కంపేర్ విత్ అదర్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపారిజన్ చేసుకునే కొద్దీ మీ స్ట్రెస్ లెవెల్స్ డబల్ ట్రిపుల్ అయిపోతుంది, 4 times 5 times 10 times అయిపోతుంది. అయిపోయేసరికి మెంటల్ హెల్త్ ఎప్పుడైతే దెబ్బతిన్నదో ఫిజికల్ హెల్త్, మెడికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది. ఇన్ని డ్యామేజెస్ కారణం ఏంటండి, మనంతట మనమే సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని పెద్ద చేసుకుంటాం, మ్యాగ్నిఫై చేసుకుని రాంగ్ పర్సెప్షన్ లో తీసుకుని డిఫరెంట్ వేలో తీసేసుకుంటాం. ఇంకొంతమంది ఉంటారు లైక్ ఏంటంటే ఊరికే ఇగ్నైట్ అనమాట, నెగిటివ్ పీపుల్ అనమాట, నెగిటివ్ థాట్స్. ఏంటంటే వీళ్ళకి రెచ్చగొడదాం, అవునా? ఆఫీస్ పాలిటిక్స్ గురించి ఒకరోజు మాట్లాడుకున్నాం కదా, ఈ ఆఫీస్ పాలిటిక్స్ లో కూడా ఇంతే. ఎప్పుడు చూడాలి, చిన్నవాడైతే వాడు ఏదైనా కొంచెం బెటర్ గా చదువుతున్నాడు అంటే వాడి మీద అమ్మో లేనిపోని అని, నేను జెన్యున్ గా ఉన్నా కూడా ప్రాబ్లమేనండి. సీరియస్లీ, ఎందుకంటే ఇవన్నీ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను, చూశాను. ఎందుకంటే ఇవన్నీ కామన్ థింగ్స్. బట్ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఎలా చూస్తున్నాం, ఎలా పర్సెప్షన్ చేసుకుని ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే చాలా సఫర్ అయ్యేది మనమే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేది లెవెల్ ఏంటంటే చిల్డ్రన్స్. వీళ్ళని ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ పెంచేయడానికి ముఖ్యం కారణం ఏంటంటే ఆడనివ్వట్లేదు. గ్రౌండ్స్ లో ఆల్రెడీ చెప్పాను నేను, గ్రౌండ్స్ లో పిల్లలు అనేది తక్కువైపోయారు, వాళ్ళకి స్పోర్ట్స్ మీద అవేర్నెస్ తగ్గిపోయింది. సీరియస్లీ, ఎక్సర్సైజెస్ అనేవి లేవు, సన్ ఎక్స్పోజర్ అనేది లేదు, న్యూట్రిషన్ ఫుడ్ అనేది లేదు. అందరం చూస్తున్నాం న్యూట్రిషన్ ఫుడ్ అని అడుగుతున్నాం. ఈరోజు ఫుడ్ న్యూట్రిషన్ గా లేదు, పెస్టిసైడ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి బయట. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అండి, పిల్లల్లో ముఖ్యంగా వాళ్ళు అన్నం తినకపోతే మొబైల్ ఇచ్చేస్తాం, అవునా? అన్నం తినకపోతే మొబైల్ ఇచ్చేస్తాం, నానా బుజ్జి కన్నా అనుకుంటూ మంచిగా తినిపిస్తూ ఉంటాం. వాడు ఎంత హైట్ ఎదిగినా, వాడు ఎంత ఏజ్ వచ్చినా సరే వాడికి అన్ని ఇంకా కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటారు. ఆ గేమ్స్ ఈ గేమ్స్ అని అసలు చెప్తున్నాను కదా, మొబైల్ వచ్చాక చెప్తున్న డ్యామేజెస్ మాత్రం అమ్మమ్మ మామూలుగా కాదు. అసలు దారుణమైన డిసీజ్ అని యంగ్స్టర్స్ లోని అంతే, చిల్డ్రన్స్ లోని అంతే, మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ లోని అంతే. ఈ ఎక్కువ చూసేసరికి రాంగ్ పర్సెప్షన్ పిల్లలందరికీ. ఇప్పుడు పేరెంట్స్ ని తిడుతున్నారు పిల్లలు, ఏంటంటే నువ్వు ఇంకా జాబే చేస్తున్నావు కదా, నేను బిజినెస్ చేస్తా,
నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, ఏం లాభం, నువ్వు ఇంకా జాబే చేస్తున్నావు, ఒకరి కింద పని చేస్తున్నావు, ఏంటి థాట్స్ అని? దేనివల్ల వస్తుంది? దేనివల్ల వస్తుంది? రాంగ్ పర్సెప్షన్. ఆ చెప్పే కంటెంట్, వాళ్ళు చెప్పే పాజిటివ్ కంటెంట్ నెగిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అందుకని నీవైతే మోటివేషన్ స్పీకర్స్ కి కూడా నేను అంటే నా నుంచి రిక్వెస్ట్ ఏంటి అంటే, హంబల్ రిక్వెస్ట్, గైడెన్స్ ఇవ్వండి. అంటే హౌ టు టేక్ ఇట్. లేకపోతే రాంగ్ వేలో పర్సెప్షన్ తీసుకోవడంతో వాళ్ళు చాలా 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 డిఫరెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా చూస్తున్నారు. జాబ్స్ పోతున్నాయి, జాబ్ ఇమీడియట్ గా పోతుంది, నువ్వు ఒకటి కింద పని చేయాలి, లేదా నీకు నువ్వే బాస్, ఇలాంటి బాగానే ఉంది, వినడానికి బాగుంటుంది, రైట్? కానీ మెయింటైన్ చేయాలంటే కొద్దిగా టఫ్. దీని నుంచి బయటపడడానికి మనకి సొల్యూషన్స్ కావాలి. అందుకని ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం ప్రొఫెషనల్ గ్రోత్ కావాలి అనుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటేనే మనం అందరం కూడా పాజిటివ్ మంచి హెల్త్ తో లైఫ్ లాంగ్ లీడ్ చేయగలుగుతాం. ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయండి, ప్రాపర్ టైమింగ్ మెయింటైన్ చేయండి, లేకపోతే ఏదైనా ప్రొఫెషనల్ గైడెన్స్ తీసుకోండి, మంచి హెల్త్ డైట్ తీసుకోండి. ఇలాంటివన్నీ మీకు తెలిసినవే. కాకపోతే ఈ మోటివేషనల్ వీడియోస్ గురించి మాత్రమే ఈ రోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే పర్టికులర్ గా స్ట్రెస్ చేయడానికి కారణం కూడా రాంగ్ పర్సెప్షన్. ఈ రాంగ్ పర్సెప్షన్ ఎప్పుడు వెళ్తూ తీసుకుంటున్నారో అప్పటి నుంచి మన డ్యామేజెస్ జరుగుతుంది. సో ప్లీజ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. మెయిన్ థింగ్ ఇస్ మెంటల్ హెల్త్. Automatically your physical health and automatically gut health, and that means medical health, everything will be relaxed. Automatically you can take whatever the situations you are going to face in future. Either it is a negative or a positive, whatever it may be. But thing is, consistency is the key for success, no doubt about it. But thing is, yes, consistency. ఎందుకని అంటానంటే one more thing is comparison. ఈ comparison ని ఆపేయండి. Don't compare with your family friends or your family relatives or your co-friends or your colleagues. Why? Because we can't expect the situations what is going to happen in future. Seriously. So never blame any other people also. Because see, these people are suffering with a lot of psychological depression factors. Main thing is the chemical imbalances which have been taking place in the brain health, at the same time kidney damages, at the same time, yes, definitely the kidney damages and stress hormone release in the internal organs too. So definitely it will damage our medical good health. We are only literally damaging our peaceful life. Let us take a peaceful life. Let us be happy. Let us create an enjoyment life and enjoy. At the same time, give what's a reasonable life meaning to your life. It doesn't mean like ఒకరు అంటారు, నేను ఏంటది కార్ కొనేసాను, లేదా ఇల్లు కొనేసాను, నా ఏజ్ ఇది, లేకపోతే మీ సార్ అలా చేశాడా, మా సార్ ఎలా చేశాడా, మీకు ఇలా అయిందా, మీకు ఇలా అయిందా, నేను గొప్ప, నువ్వు గొప్ప, మీ సార్ గొప్ప, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుంటారు. ఆపండి అవన్నీ. ఫస్ట్ అవి ఆపండి. నువ్వు గొప్ప అయితే నువ్వు తిరుగు, ప్రాబ్లం ఏం లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ నువ్వు రాంగ్ వే డైరెక్షన్ లో మాత్రం వేరే వాళ్ళని గైడ్ చేయకు. చెప్తున్నాను, నువ్వు గైడ్ చేసే ముందు మాత్రం ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే మాట చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవతలోడు హర్ట్ అయ్యాడంటే మాత్రం డెఫినెట్లీ మనం కూడా సఫర్ అవుతాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్, ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కూడా ఒకటి చెప్తున్నానండి, అమ్మ, మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయండి. తొందరపడి మాత్రం మీరు సీరియస్లీ ఎక్స్పీరియన్స్ కనుక గెయిన్ చేసుకోకపోతే, అంటే ఒక సీనియర్ ఫిజియోథెరపీ డాక్టర్ దగ్గర కనుక పనిచేస్తే మీకు ఖచ్చితంగా మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారు. గెయిన్ చేసుకున్న తర్వాత పేషెంట్ ఎక్స్పోజర్ని పెంచుకోండి. డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోండి, తప్పేం లేదు, నేర్చుకోండి. దాన్ని అప్లై చేసి మంచి ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకోండి. దెన్ ఎస్, డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ దిస్ థింగ్, హోమ్ విజిట్స్ అవన్నీ. చిన్న వయసులోనే మీరు ఏం చేస్తున్నారంటే విజిట్స్ అవన్నీ కూడా వెళ్ళిపోయినప్పుడు కొంచెం రాంగ్ వేలో మన ప్రొఫెషన్ డ్యామేజ్ చేస్తుంది. ఓకే, అది కొంచెం మనకే మంచి, మన ప్రొఫెషన్కే మంచిది కాదు. లెట్ us stop all those things, right? All the best. Bye. Subscribe to our channel, click the bell icon and select all.